ఒక ఊరిలో ఊర్మిళ అనే దెయ్యం ఉండేది. దానికి కరెంటుని, నీటిని వృధా చేయడం అంటే ఇష్టం ఉండదు. వాటిని వృధా చేసే వారికి వాటి విలువ అందరికీ చెప్పాలి అనుకుంటుంది. ఎవరైతే రాత్రిపూట లైట్స్ ఆన్లో ఉంటుందో వారి ఇంటి తలుపులు కొడుతుంది. అలాగే అనుకోకుండా ఒకరోజు ఆ ఊరికి కొత్తగా ఒక కుటుంబం వస్తుంది. వారు కొత్తగా ఇంటికి రావడం వలన వారి ఇంటిలోని వస్తువులను సర్దుకుంటూ రాత్రి 12 గంటలవుతుంది. పని పూర్తి అయిన తర్వాత వాళ్ళు అలాగే నిద్రపోతారు. లైట్ ఆఫ్ చేయకుండా మర్చిపోతారు. అది చూసిన ఊర్మిళాదయ్యము వాళ్ళ ఇంటి తలుపులను కొడుతుంది. వాళ్ళు అది విన్న ఆ చిన్న ఊరు పాత ఇల్లు కావడం వల్ల ఆ ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. చుట్టూ చెట్లు, గాలికి ఆకులు కదిలితే సుస్ అనే శబ్దం వచ్చేస్తుంది. ఒకరోజు రాత్రి అచ్చం 1 గంటకు 2-3 నిమిషముల తరువాత ప్రొద్దున్నే లేచి బడికి వెళ్ళిపోయాడు. దాని గురించి ఆలోచిస్తూ మళ్ళా ఇంటికి వచ్చాడు. అమ్మా నాన్న ఇద్దరు పొలానికి వెళ్ళారు కదా, నేను కాసేపు చదువుకొని అన్నం తిందామని అనుకుంటాడు. అలా కిటికీ వైపు చూస్తూ ఉంటాడు. కాసేపు తర్వాత స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ వచ్చి పిలుస్తుంది, ఎక్కడ ఉన్నావు అని. నేను బయట ఆడుకుంటున్నానమ్మా అంటాడు. వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ అమ్మని పిలుస్తాడు. ఇదే ఎవరు ఇంట్లో లేరు అని. జానకి ఎక్కడున్నావు అని అంటాడు. వస్తున్నాను అని చెప్పి వాడు తినేశాడు కదా, మనం కూడా తిని పడుకుందాం అనుకుంటారు. అలా పడుకున్న తర్వాత మళ్ళీ అదే సమయానికి రాత్రి 1 గంటకి మళ్ళా తలుపు చప్పుడు వినిపిస్తుంది. పిల్లవాడు అమ్మా నాన్నను లేపాడు. అందరూ కలిసి తలుపు తెరిచి చూశారు. ఎవ్వరూ లేరు. గాలి కూడా ఆగిపోయింది. అమ్మ నాన్న చెప్పారు, భయపడద్దు నాన్న, ఏదో గాలి శబ్దం. 3వ రోజు మళ్ళీ పిల్లవాడికి నిద్ర పట్టలేదు. గడియారం చూస్తూ ఉంటాడు. అవుతుంది 1 గంట అవుతుంది. టక్ టక్ అని పిల్లవాడు ధైర్యంగా లేచి అడిగాడు, ఎవరు అని. అడిగితే అవతల నుంచి మృదువైన గొంతు శబ్దం, భయపడకు, నేను చెడ్డదాన్ని కాదు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అక్కడ ఉన్న చిన్న దెయ్యం కనిపించింది. అది నవ్వుతూ అని చెప్పింది, ఇంట్లో లైట్ ఆఫ్ చేసి నిద్రపోవద్దు అని చెప్పడానికి వస్తున్నాను అంతే, విద్యుత్ వృధా అవుతుంది. పిల్లవాడు నవ్వాడు. అంతేనా, నేను భయపడ్డాం. అమ్మా నాన్నలు కూడా నవ్వారు. ఈ రోజు నుంచి రాత్రి 1 గంటకు తలుపు చప్పుడు రాలేదు. అలాగా ఆ దెయ్యము ఊర్లో ఉన్న అన్ని వీధులు తిరుగుతూ చూస్తూ ఉంటుంది. ఎవరైతే లైట్లు ఆన్ చేసి నిద్రపోతూ ఉంటారో వాళ్ళకి తలుపు శబ్దం చేసి వృధా చేయకూడదు అని చెప్తుంది. అలాగా తిరుగుతూ ఒక ఇంటి దగ్గరికి వెళ్తుంది. అక్కడ పిల్లవాళ్ళు ఇద్దరు కూర్చొని నీటిని వృధా చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. అయ్యో, ఈ పిల్లలకు కూడా చెప్పాలి, నేను నీటిని వృధా చేయకూడదు, వృధా చేస్తే ఎలాగా అని చెప్తేనే వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది అనుకుంటూ ఉంటుంది. పిల్లలు ఇలాగ నీటిని వృధా చేస్తే వీళ్ళకు భవిష్యత్తులో నీరు ఎలా దొరుకుతుంది అని అనుకుంటుంది. అలాగా పిల్లలందరూ ఒక చోట ఆడుకుంటూ ఉండగా ఒకరోజు వాళ్ళకి చెబుతుంది, మీరందరూ నీటిని చాలా వృధా చేస్తున్నారు, అలా వృధా చేయకూడదు. అలా వృధా చేశారంటే మీకు భవిష్యత్తులో నీరు అనేది ఉండదు అని చెబుతుంది. పిల్లలు, మీకందరికీ ఈ కథ ఎలా నచ్చింది? బాగా నచ్చిందా? ఈ దెయ్యం చెప్పింది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. నీటిని, కరెంటుని వృధా చేయకండి. మీకు మా స్టోరీస్ కానీ నచ్చితే మా బిఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ లాగా వస్తాయి.